దేవుళ్ళ దేవతల పేర్లకు అపారమైన శక్తి ఉంటుందట. మీరు నమ్ముకున్న ఏ దేవుడైనా సరే క్రమం తప్పకుండా జపించేవారు సకల పాపాల నుంచి విముక్తి పొందుతారట. కానీ దేవుళ్ళ టాటిలు శరీరంపై వేయించుకోవడం వల్ల కొందరికి మంచి జరిగితే మరికొందరికి చెడు జరిగే ఛాన్స్ ఎక్కువ. అందువల్ల అసలే దేవుళ్ళు దేవతల పేర్లు ఫోటోలు పచ్చబొట్లు వేసుకోకూడదట. అలా వేసుకోవడం వల్ల పచ్చబొట్లు కూడా అపవిత్రంగా మారతాయి. ఇది దేవునికి అవమానం అవుతుంది. దీని కారణంగా మీరు ఆయన ఆశీర్వాదాలకు బదులుగా కోపాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తి స్నానం చేసినప్పుడు ఆ నీరు అదే పచ్చబొట్టు మీద ఉండి అతని పాదాల్లోకి ప్రవహిస్తుంది. ఇది ఆ పేరుకు అవమానం అవుతుంది. అలాగే పచ్చబొట్టు వేయించుకున్న వ్యక్తి పాపం చేసిన వాడవుతాడు. రోజంతా మనం అపవిత్రమైనవిగా భావించే కొన్ని విషయాలు కూడా చాలానే ఉంటాయి. ముఖ్యంగా దేవుళ్ళు దేవతల ఫోటోలు వారి పేర్లు శరీరంలో ఏ భాగంపైనైనా పచ్చబొట్టు వేయించుకోవడం అసలే మంచిది కాదంటున్నారు. శరీరంపై దేవుని ఫోటోలు పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయట. ఇలా చేయడం వల్ల మీరు పాపం చేసిన వారు కూడా అవుతుంటారంటున్నారు. పచ్చబొట్లు కాకుండా మెహందీలో పొరపాటున దేవుడి చిత్రాన్ని వేయించుకోకూడదట. అది కూడా పాపంలో భాగమవుతుందట. కాబట్టి దేవుళ్ళు దేవతల పేర్లు ఫోటోలను మెహందీలలో ఎప్పుడూ వేసుకోకూడదట.